So when you are in the temple of the Lord, నువ్వు దేవుని గుడారములో, దేవుని మందిరములో నువ్వు నాటబడినప్పుడు, నువ్వు ఏ చెట్టు అయినా దేవుని మందిరములో నీ జీవితము ఎలా ఎండ్ అవుతుందంటే పచ్చని ఒలీవ మొక్క వలె ఎండ్ అవుతుంది. ఆమె ఆ ఒలీవ చెట్టు వలె దేవుడు మనందరినీ కూడా చూస్తున్నాడు. A great anointing will come from you. అయితే మనము దేవుని మందిరములో ఒలీవ చెట్లుగా మారిపోతామో మన జీవితము చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. యు ఆర్ ద స్పిరిచువల్ ఆలివ్ ట్రీస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని గుడారములో మీరు ఒక ఒలీవ చెట్ల వలె మీరు ఎదుగును గాక. నేను ఒకటే చెప్తాను, ఎవరెక్కువ కష్టపడతారో, ఎవరెక్కువ శ్రమ పడతారో, ఎవరెక్కువ నలపబడతారో దేవుని చేత, వాళ్ళ జీవితం ఏమైపోతుందో తెలుసా? ఎక్స్పెన్సివ్ గా మారిపోతుంది. యు నీడ్ టు నో నీ స్పిరిచువల్ ప్లాంట్ పేరు ఏం పేరు? ఒలీవ చెట్లు అనగా దేవునితో లోతుగా నడిచేవాళ్ళు.